కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయం. రాష్ట్రంలోని తొలి ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ సత్తెనపల్లిలో. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయమని జిల్లా ఇన్ఛార్జ్ గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని రఘురాం నగర్లో 1,30,00,000 నిధులతో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ను శుక్రవారం మంత్రి గారు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోనే సామాజిక అవసరాల కోసం ఆల్కలైన్ ప్లాంట్ సత్తెనపల్లిలో తొలిసారిగా ఏర్పాటు అయిందన్నారు. పిల్లలు, రోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అన్ని ప్రభుత్వాలు చేయలేవని, దాతల సహకారంతో ప్రజాప్రతినిధులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. పల్నాడు ప్రాంత అభివృద్ధి కోసం నూతన పరిశ్రమల ఏర్పాటుకు కన్నా లక్ష్మీనారాయణ గారితో చర్చించినట్లు ఆయన తెలిపారు. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా వైద్య శిబిరాలు, పేదలకు మేలు చేసే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు, ప్రభుత్వ ఆసుపత్రిలో త్రాగునీటి కోసం రోగులు పడుతున్న ఇబ్బందులు చూసి ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చిందన్నారు. కడపలో ఇలాంటి ప్లాంట్ ఉందని, ఆ ప్లాంట్ పనితీరును పరిశీలించి పకడ్బందీగా సత్తెనపల్లిలో ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ఆల్కలైన్ వాటర్ను ప్రభుత్వ పాఠశాలలకు పక్కాగా అందించడంలో భాగంగా విద్యార్థుల సంఖ్యను బట్టి స్టీల్ క్యాన్లను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు కూడా తక్కువ ధరకు అందిస్తామన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, రామకృష్ణాపురంలోని గురుకుల పాఠశాలలకు ఆల్కలైన్ వాటర్ను అందించబోతున్నట్లు చెప్పారు. క్రమంగా నియోజకవర్గం అంతా ఈ సేవలను విస్తరిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ అరుణబాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, కన్నా రంగయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు ఆల్కలైన్ వాటర్ను ఉచితంగా పంపిణీ చేయటం ఆదర్శనీయమన్నారు. ఇలాంటి సేవ మిగిలిన వారిలో ప్రేరణ ఇస్తుందన్నారు. సామాన్య ప్రజలకు కూడా ఆల్కలైన్ నీటిని అందించే ఆలోచన చేయాలని వారు కోరారు. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, మాజీ మేయర్ కన్నా నాగరాజు గారు, కన్నా లక్ష్మీనారాయణ గారి కుటుంబ సభ్యులు, కూటమి పార్టీల నాయకులు, ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారి స్థానిక శాసనసభ్యులు వాళ్ళ తండ్రి గారు అయిన రంగయ్య గారు పేరు మీద ఇవాళ ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ దాదాపు 1,30,00,000 రూపాయలతోటి ఇవాళ ప్రారంభించడం జరిగింది అన్నమాట. చాలా సంతోషం. ఈ ప్రారంభించడమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మంచినీళ్ళు అందించాలని మంచి ఉద్దేశంతో స్కూల్స్ కి, హాస్టల్స్ కి, హాస్పిటల్స్ కి అన్ని ప్రాంతాల్లో పేద విద్యార్థులు ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఈ మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్లాంట్ పెట్టడం జరిగింది. నాకు తెలిసి ఇది రాష్ట్రంలో మొదటి ప్లాంట్ అనమాట. మనం ఆల్కలైన్ ప్లాంట్ ఎక్కడైనా ఉంటే ఇళ్లలో మనం 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకొని స్తోమత ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లలో పెట్టుకుంటా ఉన్నారు. కానీ మన ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే మాత్రం ఇది పేద విద్యార్థులు కూడా మంచినీళ్ళు, నాణ్యమైన మంచినీళ్ళు ఇవ్వాలి. అందరూ చూస్తా ఉన్నాం, మనం ఆర్ఓ వాటర్ ఇస్తాం కానీ ఎక్కడ కూడా ఆల్కలైన్ వాటర్ అనేది ఇవ్వటం నేనైతే చూడలేదు. ఫస్ట్ టైం ఇవ్వటం జరిగింది అనమాట. చాలా సంతోషం. అదే కాకుండా దాదాపు 2013 నుంచి ట్రస్ట్ ద్వారా చాలా మంది పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, ఎన్నో మంచి కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, ఇంకెన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, ఇంకెన్నో మంచి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేశారు. ఇది అందరూ కూడా ఆదర్శనీయం అనమాట. అందరూ కూడా తప్పకుండా ఇలాంటి అన్ని కూడా ఆదర్శంగా తీసుకొని అన్ని కాన్స్టిట్యున్సీలో కనుక ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే కనుక, అన్ని ప్రభుత్వాలే చేయలేవు కనుక మనంతూ ప్రయత్నంగా మనం చేయగలిగితే మనం, లేకపోతే అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎవరన్నా సహాయం చేసే వాళ్ళ ద్వారా చేస్తే కనుక, ఇలాంటి కొన్ని చేస్తే కనుక మంచిగా ఉంటుంది, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేస్తాం. కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారి స్థానిక శాసనసభ్యులు వాళ్ళ తండ్రి గారు అయిన రంగయ్య గారు పేరు మీద ఇవాళ ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ దాదాపు 1,30,00,000 రూపాయలతోటి ఇవాళ ప్రారంభించడం జరిగింది అన్నమాట. చాలా సంతోషం. ఈ ప్రారంభించడమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మంచినీళ్ళు అందించాలని మంచి ఉద్దేశంతో స్కూల్స్ కి, హాస్టల్స్ కి, హాస్పిటల్స్ కి అన్ని ప్రాంతాల్లో పేద విద్యార్థులు ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఈ మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్లాంట్ పెట్టడం జరిగింది. నాకు తెలిసి ఇది రాష్ట్రంలో మొదటి ప్లాంట్ అనమాట. మనం ఆల్కలైన్ ప్లాంట్ ఎక్కడైనా ఉంటే ఇళ్లలో మనం 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకొని స్తోమత ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లలో పెట్టుకుంటా ఉన్నారు. కానీ మన ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే మాత్రం ఇది పేద విద్యార్థులు కూడా మంచినీళ్ళు, నాణ్యమైన మంచినీళ్ళు ఇవ్వాలి. అందరూ చూస్తా ఉన్నాం, మనం ఆర్ఓ వాటర్ ఇస్తాం కానీ ఎక్కడ కూడా ఆల్కలైన్ వాటర్ అనేది ఇవ్వటం నేనైతే చూడలేదు. ఫస్ట్ టైం ఇవ్వటం జరిగింది అనమాట. చాలా సంతోషం. అదే కాకుండా దాదాపు 2013 నుంచి ట్రస్ట్ ద్వారా చాలా మంది పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, ఎన్నో మంచి కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, ఇంకెన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, ఇంకెన్నో మంచి కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా చేశారు. ఇది అందరూ కూడా ఆదర్శనీయం అనమాట. అందరూ కూడా తప్పకుండా ఇలాంటి అన్ని కూడా ఆదర్శంగా తీసుకొని అన్ని కాన్స్టిట్యున్సీలో కనుక ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే కనుక, అన్ని ప్రభుత్వాలే చేయలేవు కనుక మనంతూ ప్రయత్నంగా మనం చేయగలిగితే మనం, లేకపోతే అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎవరన్నా సహాయం చేసే వాళ్ళ ద్వారా చేస్తే కనుక, ఇలాంటి కొన్ని చేస్తే కనుక మంచిగా ఉంటుంది, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేస్తాం. కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారి